మీరెప్పుడైనా ఊహించారా మీ మెదడు నిరంతరం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని? అవును. మీరు మేలుకొని ఉన్నప్పుడు మీ మెదడు సుమారు 20 వాట్స్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఇది ఏ విధంగా జరుగుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్‌ని తెలుసుకుందాం. మన బ్రెయిన్ సెల్స్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేస్తే, అంటే బ్యాటరీని సిరీస్‌లో కనెక్ట్ చేసినట్లు బ్రెయిన్ సెల్స్‌ని కూడా సిరీస్‌లో కనెక్ట్ చేస్తే ఎంత వోల్టేజ్ వస్తుందో చూద్దాం. ఒక నాడీ కణంలో 0.07 వోల్టుల ఎనర్జీ ఉంటుంది. సో, మన మెదడులో మొత్తం 86 బిలియన్ల నాడీ కణాలుంటాయి. దాంతో మల్టిప్లై చేస్తే 6 బిలియన్ వోల్టుల ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇది ప్రాక్టికల్‌గా వీలు కాదు. ఎందుకంటే ఈ నాడీ కణాలు ఎనర్జీని సేవ్ అంటే బ్యాటరీలాగా స్టోరేజ్ చేసుకోలేవు. అందువల్ల మనం వీటిని సిరీస్‌లో కలపలేము. ఇది జరిగే పని కాదు. మన మెదడులో 86 బిలియన్ నాడీ కణాలుంటాయి. ఒక్కో న్యూరాన్ ఇంకో న్యూరాన్‌తో అనుసంధానమై రసాయన సంకేతాల ద్వారా లేదా ఎలక్ట్రికల్ ఇంపల్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను యాక్షన్ పొటెన్షియల్ అంటారు. ఇది సోడియం, పొటాషియం, కాల్షియం క్లోరైడ్ వంటి అయాన్ల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా జరుగుతుందంటే రెస్టింగ్ పొటెన్షియల్. సాధారణ స్థితిలో న్యూరాన్ లోపల నెగిటివ్ ఛార్జ్, బయట పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అందువల్ల ఇది ఒక బ్యాటరీ లాగా పనిచేస్తుంది. బ్యాటరీలో ఏ విధంగా అయితే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటాయో అదేవిధంగా నాడీ కణంలో కూడా పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. మనం ఏదైనా సిగ్నల్‌ని రిసీవ్ చేసుకున్నప్పుడు, అంటే ఏదైనా వస్తువుని ముట్టుకున్నప్పుడు బయట ఉన్న పాజిటివ్ ఛార్జ్ లోపలికి వెళ్తుంది. అంటే సోడియం అయాన్లు లోపలికి వెళ్తాయి. లోపల ఉన్న నెగిటివ్ ఛార్జ్ బయటికి వస్తుంది. ఈ విధంగా ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఈ నాడీ కణాలు బ్యాటరీలాగా పనిచేస్తాయి. ఇక రెండవది యాక్షన్ పొటెన్షియల్. న్యూరాన్ సంకేతాన్ని స్వీకరించినప్పుడు సోడియం అయాన్లు లోపలికి ప్రవేశిస్తాయి. ఫలితంగా ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది ఏర్పడుతుంది. ఇది నెక్స్ట్ న్యూరాన్ యొక్క యాక్సాన్ల ద్వారా ప్రయాణించి న్యూరో ట్రాన్స్మిటర్లను విడుదల చేస్తుంది. దీన్ని ఒక బ్యాటరీలాగా అనుకున్నాం కదా, అందువల్ల నాడీ కణాలు సోడియంను బయటకు పంపి పొటాషియంను లోపలికి పంపిస్తాయి. ఈ విధంగా నెక్స్ట్ సిగ్నల్కి రెడీ అవుతాయి. ఈ విధంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. అంటే అయాన్లు లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, ఈ విధంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఇది ఒక ఫీల్డ్ ఏర్పడుతుంది. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్ల వేవ్స్ ఏర్పడతాయి. ఆ వేవ్స్ ఏంటో చూద్దాం. ఒకటోది డెల్టా వేవ్స్. డెల్టా వేవ్స్ ఎప్పుడు ఏర్పడతాయి అంటే మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఇవి ఏర్పడతాయి. అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇవి ఏర్పడతాయి. రెండోది తీటా వేవ్స్ ఎప్పుడు ఏర్పడతాయి అంటే మనం చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నప్పుడు ఇవి ఏర్పడతాయి. మూడవది ఆల్ఫా వేవ్స్. ఈ ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా మెడిటేషన్లో ఉన్నప్పుడు ఇవి ఏర్పడతాయి. నాలుగోది బీటా వేవ్స్. బీటా వేవ్స్ యాక్టివ్ థింకింగ్, అంటే బాగా ఆలోచిస్తున్నప్పుడు, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నప్పుడు ఇవి ఏర్పడతాయి. ఐదోది గామా వేవ్స్. ఉన్నత స్థాయి బుద్ధి, అవగాహన ఉన్నప్పుడు ఈ వేవ్స్ ఏర్పడతాయి. మన మెదడులో ఏర్పడిన ఈ వేవ్స్ని ఏ విధంగా వాడుకోవచ్చో చూద్దాం. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ ద్వారా వీటిని వాడుకోవచ్చు. ఏ విధంగా జరుగుతుందో చూద్దాము. మెదడు తరంగాలను కంప్యూటర్ సంకేతాలుగా మార్చవచ్చు. న్యూరల్ ఇంప్లాంట్స్ ద్వారా మెదడును ఉపయోగించి పరికరాలను కంట్రోల్ చేయవచ్చు. ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.